దేవి సచి, నీ సాన్నిహిత్యం, ఈ స్వర్గలోకపు ఆనందానుభూతి నన్ను నేను మరిచిపోయేలా చేస్తున్నాయి. స్వామి, మీ మాటలు విని నా మనస్సు పరవశం చెందింది. ప్రణామం దేవేంద్ర. దేవేంద్రులకు సచీదేవికి నా ప్రణామం. నా ప్రణామాన్ని కూడా స్వీకరించండి. ఎవరు మీరు? తమరెవరో మాకు తెలియదే. సచి, ఈ ముగ్గురు నీకు పరిచితులా? లేదు స్వామి, నేను వీరిని మొదటిసారిగా చూస్తున్నాను. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. మంగళాని భవంతు. దేవేంద్ర, తమరి మురుగేశుని, మృగావతిని, హిరణ్యాక్షిని మొదటిసారిగా చూస్తున్నారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. మహాశివరాత్రి నాడు ఒక శివభక్తునికిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వీరికి జింకల రూపం నుంచి మోక్షం లభించింది. ఇదంతా పరమేశ్వరుడైన శంకరుని కృపయే. జింకలుగానా? దేవర్షి, ఒకప్పుడు మేము ముగ్గురం జింకలమా? తమరు ముగ్గురు ఈ నారదుని పైన విశ్వాసం ఉంచండి. ఆ పరమేశ్వరునికి సదా భక్తులై ఉండండి. ఇదంతా శివకృపే కదా. నారాయణ నారాయణ. తప్పక దేవర్షి, మేము శివారాధన తప్పక చేస్తాం. దేవేంద్ర, దేవి సచి, నా ప్రార్థన వినండి. స్వర్గ సుఖాల్లో ఇంతగా మునిగిపోకండి. ఎందుకంటే పరమేశ్వరుని మర్చిపోగలరు. దేవర్షి, మేమలా ఎన్నటికీ మరవజాలము. దేవేంద్ర, దేవర్షి. మరుద్దేవా, తమరు అశాంతితో చింతిస్తున్నారే? తమకు తెలియని విషయం ఏముంది దేవర్షి? పరమేశ్వరుడు నా పుత్రిక సుయేష చేసే ఆరాధనకు సంతుష్టుడైనట్టుగా లేదు. అదే నా చింతకు కారణం. నాలోని ఈ చింతను వ్యక్తపరచుకోవడానికే దేవేంద్రుని దగ్గరకు వచ్చాను. మరుద్దేవా, పరమేశ్వరుని ఆరాధించే భక్తులందరి చింతను స్వయంగా పరమేశ్వరుడే తీర్చగలడు. నిస్సందేహంగా. నారాయణ నారాయణ. పరమేశ్వరుని ఆరాధనా ఫలం అత్యుత్తమమే కదా. వీరినే చూడండి మరుద్దేవా. మురుగేశుని, మృగావతిని, హిరణ్యాక్షిని, అలాగే తమ పుత్రిక సుయేష ప్రార్థన కూడా పరమేశ్వరుడు తప్పక వింటాడు. త్వరలోనే వింటాడు. నారాయణ నారాయణ. మా పుత్రిక సుయేష శివుని విశిష్ట సేవకుడైన నందీశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. మరి ఆ నందీశ్వరుడు శివుని సేవలో లీనం చెంది తనను తానే మరిచాడు. తమరే నా పుత్రిక సుయేషను కరుణించాలి దేవర్షి. ఆమె వ్యధను అంతం చేయండి. ఈ కార్యం పరమేశ్వరుని కృపతోటే సాధ్యమవుతుంది. సరే, మీ మనవిని తెలియచేస్తాను. మరుద్దేవా, ఎక్కడ దేవి సుయేష? అలకాపురిలోని శివాలయంలో శివుని అఖండ ఆరాధన చేస్తోంది. ఓం నమః శివాయ. 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 ఓం నమః మరుద్దేవా, శివాయ. మీ పుత్రిక చేసే అఖండ శివారాధన ఎప్పుడూ నిష్ఫలం కాదు. నమః శివాయ. పరమేశ్వరుని కృపతో మీ పుత్రిక పేరు నందీశ్వరునితో పాటు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీరు నిశ్చింతగా ఉండండి. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. నమః శివాయ. ఓం నమః
హర హర మహాదేవ 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 ఓం నమ శివాయ నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. దేవర్షి, తమరు దర్శనంతో ధన్యులమయ్యాం. అవును దేవర్షి, తమరు ఎంతో కాలం నుంచి ఇటు రానేలేదే. ఏదైనా అపరాధం చేశాము దేవర్షి? నారాయణ నారాయణ. నందీశ్వర, నువ్వెలాంటి అపరాధం చేశావంటే క్షమించడానికే వీల్లేనిది. ఏమంటున్నారు దేవర్షి? నంది శివగణాలకే సర్వోత్తముడు. శివుని సేవ ఇతని నిత్య వ్రతం. నంది అపరాధం చేశాడా? ఇది అసంభవం. మాతా సతీ, తమరి మాటనే నేను సమర్థిస్తున్నాను. నేను స్వయంగా చూసి వచ్చినది అది అసత్యమని ఎలా చెప్పగలను? అయితే ఒకటి, నందీశ్వరునికి తన అపరాధం తెలియదేమో. మరి మాత, మరి ఏమిటి దేవర్షి, అసలు విషయం ఎందుకు చెప్పరు? నేను ఏ అపరాధం చేశాను? పరమేశ్వర, హే శంకర, కళ్ళు తెరవండి. మా అందరిపై మీ కృపాదృష్టిని సారించండి. ఇంతకీ తమరు ఇది చెప్పండి, నా అపరాధం ఏమిటో? శివ 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 శివ. శివుని సమక్షంలో నేనెవడినయ్యా నీ అపరాధాన్ని ఎత్తి చూపటానికి? హే శంకర, కళ్ళు తెరిచి నీ భక్తుడు నందీశ్వరుని ఆందోళన తొలగించండి. దేవరిషి నారద, నువ్వు వెళ్ళిన చోటల్లా ఆందోళన నీ వెన్నంటే వస్తూ ఉంటుంది. నారాయణ నారాయణ. పరమేశ్వర, నేను తమ సేవకుణ్ణే. నాపైనే ఇలాంటి ఆరోపణ. అయితే ఒకరి ఆరాధన గురించి సందేశాన్ని తీసుకొచ్చానంతే. ఆరాధనా సందేశమా? నీవు ఎవరి ఆరాధనా సందేశం గురించి చెప్తున్నావు నారదా? పరమేశ్వర, నీకు ఈ లోకంలో ఏ విషయం గురించి తెలియదయ్యా, నా ద్వారా తెలుసుకోవాలా? నీకు తెలుసు కదా, నందీశ్వరుని అపరాధం కూడా ఆ ఆరాధనకే సంబంధించినదని. నారాయణ నారాయణ. దేవర్షి, సందిగ్ధంలో ఉంచకండి. వాస్తవం ఏమిటో చెప్పచ్చుగా? ఆందోళన చెందకు సతీ. నందీశ్వరుడు నా అంశ. అతను తప్పు చేస్తాడని ఊహించను కూడా అక్కర్లేదు. ఇది దేవరిషి నారదుని శైలి, అందరినీ ఆశ్చర్యపరచటం. ఆయన శైలి ఏదన్నా అయి ఉండొచ్చు. మరి నా అపరాధం ఏమిటో చెప్పండి ప్రభు. పరమేశ్వర, తమరేమీ సెలవేయకపోతే ఎలా? అవును ప్రభు, తెలియచేయండి. మా ఆందోళన దూరం చేయండి. దేవి సతీ, శివగణాల అధ్యక్షుడు నందీశ్వరుడు. అతని కథ గురించి నీకు తెలియంది కాదు. మరి నందీశ్వరుడు వాస్తవానికి నా భక్తిలో లీనమై పూర్వపు మాటలు మరిచాడు. ఇతనినే పతిగా ఊహించుకున్న మరుద్దేవుని పుత్రిక సుయేష నందిని పతిగా పొందలేకపోతున్నానన్న వ్యధతో అలకాపురి శివాలయంలో నన్ను ఆరాధిస్తోంది. ఇదే నందీశ్వరుని అపరాధం. ఏం దేవర్షి? అవును దేవదేవ, నందీశ్వరునికి తన కర్తవ్యాన్ని తెలియచెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. దేవి సతీ, ఆ సంఘటన మననం చేసుకో. నేను శిలాదృషి యొక్క తపస్సును ఆలకించి నేను అతన్ని కటాక్షించాను. అప్పుడు
నేను శిలాదృషి, నేను. ఓం నమః శివాయ. పరమేశ్వర, పరమేశ్వర, పరమేశ్వర. లే శిలాదృషి, లే. పరమేశ్వర, నీవే స్వయంగా వచ్చి దర్శనమిచ్చావా? నేను ధన్యుడయ్యాను ప్రభు, ధన్యుడనయ్యాను. నీవు నిజంగానే ధన్యుడవయ్యావు శిలాదృషి. సుఖ దుఃఖాలకు అతీతంగా ఇంతటి కఠోర తపస్సు చేసి అందరి భక్తుల్లోనూ అతీతుడవయ్యావు. కోరుకో, నీ తపోఫలాన్ని కోరుకో. ప్రభు, సంకోచించకు శిలాదృషి. నీ అభీష్టం ఏమిటి? ప్రభు, నీ మనోవాంఛ తప్పక పరిపూర్ణమవుతుంది. ప్రభు, పరమేశ్వర, పరమేశ్వర, నాకు పుత్రరత్నాన్ని ప్రసాదించు. అయోనిజుడు మృత్యుంజయుడు కావాలి. అయోనిజుడు మృత్యుంజయుడును ఎలాంటి పుత్రుని కోరుతున్నావంటే, తల్లి గర్భం నుంచి జన్మించనివాడు, ఎన్నటికీ మృతి చెందనివాడా? ప్రభు, నాకు కలకాలం శివారాధన చేసే పుత్రుని ప్రసాదించు. నీ తపస్సుకు నేను మెచ్చాను భక్త. నీ మనోవాంఛ తప్పక ఫలిస్తుందని చెప్పాను కదా. తథాస్తు. ఓం నమః శివాయ. రా నీ కుటీరానికి. నీ ఆజన్మ అమర బాలుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభు, పద. ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఎన్నో సంవత్సరములు తపస్సు చేసిన అనంతరం నా కుటీరం చెక్కు చెదరలేదు. గోమాత, గోమాత, నన్ను క్షమించు. హే పరమేశ్వర, ఈ తుచ్చ మానవునిపై నీకు ఇంత దయా ప్రభు. లేదు శిలాదృషి, భక్తుడు తుచ్చుడు కాదు. అతను తన ఆరాధ్య దైవ కృపతో సదా సంపన్నుడే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బాలుని గొంతు. ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు శిలాదృషి. ఓం నమః శివాయ. బాలుడు నాంసి, రుద్రావతారుడు నంది జీవితాంతో నీ పుత్రుడే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమేశ్వరుడు నా పుత్రుడా, పరమేశ్వరుడు నా పుత్రుడా. ఓం నమః శివాయ, 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 కుమారా, ఓం నమః శివాయ. కుమారా, శాంతించు నాయనా, శాంతించు. నేనే నీ తండ్రిని, నేనే నీ తల్లిని. నిన్ను పెంచి పెద్ద చేసి శివుని సేవకు అంకితం చేద్దామని కఠోర తపస్సు చేశారు నాయనా. శిలాదృషి, ఇతనే అమరుడైన నంది. రానున్న కాలంలో శివగణాన్ని శాసించేవాడు, గణాధ్యక్షుడైన నందీశ్వరుడు. పరమేశ్వర, నీవు నాపై చూపిన కృపను నేను మాటల్లో చెప్పలేకపోతున్నారు ప్రభు. నీవు మహోన్నతుడవు పరమేశ్వర. నీ లీలలు అమోఘమైనవి. శుభమస్తు. ఓం నమః శివాయ. బాబు, నాయనా, కుమారా. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో. ఓం శివ శంభో, ఓం శివ శంభో, ఓం శివ శంభో. నాన్నగారు, కుమారా. ఓం నమ శివాయనండి. ఓం నమ శివాయ. నేను శివునికి నమస్కరిస్తాను. మరి నాకు ఆ శివుడు కనిపించాడు నాన్నగారు. ఎందుకో చెప్పండి. నాయన, శివుడు అందరి నమస్కారాన్ని మౌనంగానే స్వీకరిస్తాడు. ఇక వారందరి క్షేమాన్ని ఆయనే చూసుకుంటాడు.
నేను ఆ శివుణ్ణి ఎలా చూడాలో చెప్పండి. నాకు ఆయనతో మాట్లాడాలని ఇష్టంగా ఉంది. పుత్ర, శివుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను తప్పక కలుసుకోవాలనుకుంటే స్వయంగా వచ్చి నిన్ను కలుసుకుంటాడు. ఓం నమ శివాయ. హే శంకర, నన్ను త్వరగా కలుసుకో. ఓం నమ శివాయ. నేను చూస్తా శివుడు ఎందుకు కనిపించడో. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. Namah Shivaya.